వాట్ ఈస్ యువర్ నేమ్? Sarla. సరళ. Yeah. Sarla Menon. సరళ మేడం. ఓకే, ఇక్కడికి ఎన్ని ఇయర్స్ అవుతుంది వచ్చి మీరు? It's over 40 years. ఓకే ఓకే, 40 years. ఓకే, చాలా చక్కగా ఉన్నారు తెలుసా. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. Thank you. అండ్ యువర్ బింది ఆల్సో సో బ్యూటిఫుల్. ఇక్కడ అందరు మంచిగా చూసుకుంటున్నారా? Yeah, they're very nice. మీరు No causes for complaint. రామకృష్ణ గారు మాట్లాడతారా అప్పుడప్పుడు మీ దగ్గరికి వచ్చి? Yeah. He talks more, I talk less. హీ టాక్స్ మోరా? ఓకే, పక్కన ఏంటి ఇంగ్లీష్ పేపర్, న్యూస్ పేపర్ కూడా ఉంది. DC. బిఫోర్ ఏం వర్క్ చేసినారు మీరు? I worked in food corporation. ఫుడ్ కార్పొరేషన్. మంచిగా బతికిన వాళ్ళే. చాలా చక్కగా నవ్వుతున్నారు ఏం మాట్లాడినా. ఎలా ఉంది మొత్తము హాస్పిటలైజేషన్ గానీ అంత ఎలా ఉంది? It's good. అంత బాగుంది. Yeah. And these people are very nice. ఎవరు? You people. టుడే ఓన్లీ ఐ కేమ్ హియర్ నా. That's all. Okay, the rest of you. All are nice, well behaved. I think no causes for complaint. నేటివ్ ప్లేస్ ఏంటి మీది? Kerala, actually. యాక్చువల్లీ కేరళ నుంచి ఇక్కడికి వచ్చారా? Yeah. ఓకే, ఏంటమ్మా వీళ్ళది 3 years నుంచి వచ్చారు అని చెప్పేసి అంటున్నారు. 3 years నుంచి ఉన్నారు. 3 years నుంచి. That is their organization. Yes, she told 3 years organization ఉంది. Yes. అమ్మకు గుర్తుండదు మేడం. ఓకే, ఫ్యామిలీ లేరా? లేరా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ చూసుకుంటారు. ఆమెకు ఎవరు లేరు, ఒక అమ్మాయి ఉంటే చనిపోయారు. ఓకే, అలా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి జాయిన్ చేస్తారా? ఎట్లా వచ్చారు ఇక్కడ? వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి జాయిన్ చేశారు మేడం. మీరు 18 years నుంచి చాలా మంది చూసి ఉంటారు కదా. ఇక్కడ ఏమేంటి అసలు ఈమె అయితే అన్కాన్షియస్ గా ఉంది, కొంచెం అంటే లేవలేని పరిస్థితి. ఫిజియోథెరపీ మేడం, ఆమెకు ఫిజియోథెరపీ చేయాలని వచ్చారు. ఇక్కడ బెజవాడ నుంచి వచ్చారు. ఓకే, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది? అంటే ఎవరు రారు, మనీ పే చేస్తారు వాళ్ళకి శక్తి ఉన్న కాడికి. కనీసం మీకు మనీ కదా మేడం, రాలేరు, వాళ్ళు చూసుకోలేని పరిస్థితి. ఉద్యోగాలు అమెరికాలో ఉంటారు. మాట్లాడతావా? ఏం పేరు? సుజాత. మంచిగా మాట్లాడుతుంది అసలు. సుజాత గారు, ఎలా ఉంది ఇక్కడ? కొంచెం కాళ్ళ నొప్పులు తగ్గుతుంది, కొంచెం తగ్గితే బాగుండమ్మా. అన్ని బాగానే ఉన్నాయి. చక్కగా చూస్తారు. దాంట్లో నో డౌట్. కాస్త కాళ్ళ నొప్పులు ఉంటే కాస్త చెప్తారు పాపం వాళ్ళు, ఇలా చేసుకోండి అమ్మా, అలా చేసుకోండి అమ్మా అని. ఎక్కడ మీ ప్లేస్? ఇంతకు ముందు ఏ ఊరు మీది? మాదేమో విజయవాడ అమ్మా. పక్క. నేను విజయవాడే. మీది కూడా? ఎక్కడ ఉంటున్నారు? విజయవాడ. ఇప్పుడు ఇక్కడ ఉంటా, జాబ్ పరంగా ఇటు వచ్చిన. నాది విజయవాడే. పిల్లలు ఉన్నారా? ఆడపిల్ల మగపిల్లాడు ఇక్కడే ఉంటారు. వస్తారు అప్పుడప్పుడు ఏమన్నా? వస్తారు. ఏం పేర్లు పిల్లల పేర్లు? మా అమ్మాయి పేరేమో శశికళ, అబ్బాయి పేరు సాయి ప్రసాద్. శశికళ. మంచిగా తిన్నారా? తిన్నామ్మా, భోజనం చేశారు. ఓకే, రామకృష్ణ గారు ఎలా మాట్లాడతారా మీతో? ఎవరు? డాక్టర్, ఫౌండర్ ఇక్కడ. రండి సారీ, నమస్కారం అండి. ఫిజియో చేసుకోవడానికి, ఫిజియో చేసి మళ్ళీ తర్వాత నడిచేస్తారులేండి. మొత్తం హైపర్ ఉన్నారు, మంచిగా నవ్వుకుంటూ. పక్క తెలుగు మాది. చాలా స్ట్రాంగ్ ఉన్నారు, మంచిగా ఉంది కూడా. ఇది ఫౌండేషన్ కూడా ఇప్పుడే చూసాను, బాగా చూసుకుంటున్నారు. మీరు కూడా బాగున్నారు. ఓకేనా, త్వరగా కోలుకుంటారు. అలాగే అమ్మా, థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను, బాయ్. నేను మీకు జస్ట్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న, అంటే ఇదంతా ఉమెన్స్ ఉన్నారు అన్నమాట. ఎంతైతే ఏజ్ అయిపోయిన వాళ్ళు ఒక్కళ్ళే ఎంగేజ్ ఉన్నారు. మమత మీకు చూపించాను. సో వాళ్ళు ఏంటంటే ఇంతవరకు ఫైండ్ అవుట్ అవ్వలేదు. ఎవరైనా వీడియో చూసి అంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వస్తే రండి, వచ్చి తీసుకెళ్ళండి. తనైతే లేచి నడిచి తినే స్టేజ్ లోనే ఉంది, బాగానే ఉంది. మీరు కూడా చూసుకుంటే బాగానే ఉంటది. ఇంకా ఎంతో మంది నేను అంటే వాళ్ళు ఏంటంటే కనీసం లేచి నడవలేని స్టేజ్ లో ఉన్న వాళ్ళని చాలా బాగా, అంటే చాలా బాగా చూసుకుంటున్నారు మీరు. అంటే ఇలాంటి వాళ్ళు రావాలి అని చెప్పేసి కోరిక అయితే లేదు, కానీ
కాకపోతే అందరు చూసుకోవాలి, బట్ ఎవరైతే నీడీ పర్సన్స్ ఉన్నారో ఇంకా పెరగాలని చెప్పేసి అంటే మీరు చూసుకోవాలి, రోడ్ల మీద లేకుండా అలాంటి వాళ్ళు. సో ఈ ఫౌండేషన్కి ఏంది అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బంది పడుతున్నారు, అయినా కానీ ఇంత ఇబ్బందుల్లో కూడా 42 మందిని చూసుకోవడం అనేది, వీళ్ళకి హాస్పిటల్ ఖర్చే డైలీ మనకి చూసుకుంటే థౌజండ్స్ లోనే అయింది, ఏది ఒక్కటి కూడా మనకి హండ్రెడ్స్ లో క్లోజ్ అయ్యేది కాదు. వీళ్ళు ఇక్కడే డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడే నర్సెస్ ఉన్నారు, ఇక్కడే టేకర్స్ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 18 years నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నారు నమస్తే శిరీష. శిరీష గారు. సో చాలా బాగా చూసుకుంటున్నారు, అస్సలు హెసిటేట్ అవ్వకుండా వాళ్ళతో చక్కగా నవ్వుతా మాట్లాడుతున్నారు. సో మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను, ఇది ఆర్కేస్ ఫౌండేషన్ అన్నమాట. ఇక్కడ ఈ డీటెయిల్స్ అయితే స్క్రీన్ పైన ఇస్తానండి. ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే మీరు ఇచ్చే 1 రూపీ అయినా సరే ఇక్కడ యూజ్ అవుతుంది. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.